बीजेपी एमपी की जीत पहले ही सुनिश्चित कर दी है। कांग्रेस की हार यहां इतनी पक्की है कि बहुत मुश्किल से वो किसी को चुनाव लड़ने के लिए मना पाई और बीआरएस का यहां कोई अता पता ही नहीं है। మిత్రులారా, నిన్ననే మూడవ దశ ఎన్నికలు దేశంలో ముగిసిపోయినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ విపక్ష కూటమి ఆ ఫ్యూజ్ తొలగిపోయింది, ఊడిపోయింది. ఇప్పుడు నాలుగవ దశ ఎన్నికలకు చేరుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ యొక్క కూటమి ఈరోజు స్పష్టమైనటువంటి మెజార్టీ సాధించే దిశలో మనం ముందుకు పోతా ఉన్నాము. ఇక్కడ కరీంనగర్ లో మన ఎంపీ బీజేపీ ఎంపీ విజయము ఖాయమైపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ అతి కష్టం మీద ఎవరో అభ్యర్థిని బరిలోకి దించారు. కానీ ఓటమి కూడా ఖాయమైపోయింది. ఇక బీఆర్ఎస్ గురించి పూర్తిగా కరీంనగర్ లో అడ్రస్ అంతా కూడా గల్లంతైపోయింది. साथियों, तेलंगाना के आप सभी लोगों ने 10 साल में मेरा काम देखा है। आपके एक वोट से भारत विश्व में 5th लार्जेस्ट 5वीं सबसे बड़ी इकोनॉमी बन गया। आपके एक वोट ने जम्मू कश्मीर से 370 को खत्म कर दिया। आपके एक वोट से भारत डिफेंस इंपोर्टर से डिफेंस एक्सपोर्टर बन गया। ये सब किसने किया? किसने किया? किसने किया? किसने किया? किसने किया?